భాగ్యకి యాక్సిడెంట్ చేయాలనుకున్న మనోహరి ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది. ఆ తర్వాత భాగి అమరిద్దరూ కలిసి అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి పూజ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. భాగి అమరిద్దరూ కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటే అప్పుడు భాగి అమ్మవారి పాట పాడుతూ ఉంటుంది. ఇక అక్కడికి ఆరు కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ జంటగా కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఆరు వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోతూ ఉంటుంది. అందరూ పూజలో నిమగ్నమై ఉండగా మనోహరి బాగి బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడు ఆరు మనోహరి వైపు అనుమానంగా చూస్తూ తను కూడా మనోహరి వెనకాలే ఆ గదిలోకి వెళ్తుంది. మనోహరి కబోర్డ్లో నుండి బాగి చీరను బయటకు తీసి ఆ చీరను చేత్తో పట్టుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి అమర్తో, ఏవండి ఆ దొంగ మొహంది మనోహరి బాగి చీర తీసుకొని వెళ్తుందండి, ఏం చేస్తుందో ఏంటో, త్వరగా పైకి వెళ్ళండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ సడన్గా తనకి ఎవరో చెప్పినట్టుగా లేచి నిలబడి బెడ్రూమ్ వైపు వస్తూ ఉంటాడు. అమర్ అక్కడికి వచ్చేసరికి మనోహరి బాగి చీరను పట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. మరి మనోహరి రెడ్ హ్యాండెడ్గా అమర్కి దొరికిపోయిందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.